ఆ గొడవలు ఎందుకంటే ఇంటర్నల్గా అట్లా తగవులు పడతా ఉంటే ఇప్పుడు క్రమశిక్షణా సంఘమే కాదు, నన్ను అడిగితే ఏ రోజుకు ఆ రోజే సమస్య పరిష్కరించాలి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పోలీస్ అధికారుల చేతన కంట్రోల్ చేయించాల్సి వస్తుంది. ఏం పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోదు? తీసుకోపోతే రేపు పొద్దున అతను చేసిన తప్పులు, అతను చేసే అహంకారపూరిత ధోరణి పార్టీకి డ్యామేజ్ కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాల నాని మాట్లాడాడు, లేకపోతే వంశీ మాట్లాడాడు అని చెప్పి ఇప్పుడు ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత అయితే అది వైసీపీకి డ్యామేజ్ అయిందా, ప్రయోజనం అయిందా? ఇప్పుడు అది వీళ్ళు మాట్లాడితే సంతోషం అనుకుంటారా జనం ఎవరైనా? ఈయన మాట్లాడేటటువంటి మాటలు ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడ అఖిల ప్రియ మీద చాలా వచ్చినాయి. ఏం పరిష్కరించారు వీళ్ళు? ముందు పార్టీలో ఒక బలమైన వ్యవస్థ ఉండాలి, మొహమాట పడకూడదు, స్ట్రాంగ్ యాక్షన్ ఉండాలి. ఆయన 95 సీఎం 95 సీఎం అంటున్నారు చూడండి. 95 పార్టీలో ఎవడు తేడా వచ్చి, నేను చెప్పా ఆ రోజున ప్రత్యక్షంగా చూసినోండి, ఎవడైనా సరే తేడా వస్తే ఇమ్మీడియట్ గా పార్టీ కార్యాలయం సిటీల్లో నగర అధ్యక్షులే చూసేవాళ్ళు. హైదరాబాద్ నుంచి మానిటరింగ్ జరిగేది. ఎందుకు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, పిలిచి మాట్లాడండి అని సిటీ కార్యాలయాన్ని పిలిపించి చెప్పేవాళ్ళు. లేదంటే ఇలా మాట వినరంటే డైరెక్ట్ గా అధిష్టానమే మాట్లాడేది. అలాంటి సీరియస్నెస్ ఉండేది. అందుకే వాళ్ళు 99లో కూడా గెలవగలిగారు. ఎన్టీ రామారావు లాంటి శక్తిని తట్టుకుని గెలవగలిగారంటే అదే గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్. ఇప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్ కంట్రోల్ శాంతం గాలికి వదిలేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. అవును అవును. కానీ సార్ ఇక్కడ సౌమ్యంగా ఉన్నా లేదంటే రెబల్ గా ఉన్నా ఎవరు కూడా ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో నెగ్గుకు రాలేకపోతారు. ఎందుకంటే గుంటూరు ఆమె పశ్చిమ ఎమ్మెల్యే మాధవి అనుకుంటా, గల్లా మాధవి గారు, ఆవిడ చాలా సౌమ్యంగానే ఉంటారట, ఆవిడ పని ఆవిడ చేసుకెళ్తారు. అలా ఉన్నా సరే అక్కడ డామినేషన్, అధికారులే ఆమెకి కనీసం గౌరవం ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు అలాగని కొలుగుపూడి ఏమో అంత సౌమ్యంగా ఉండే వ్యక్తి కాదు, ఆయన కొంచెం గట్టిగా మాట్లాడే వ్యక్తి, అయినా కూడా నెగ్గుకు రాలేకపోతున్నారు. అంటే అలా ఉన్నా ఇలా ఉన్నా సరే, ఎలా ఉన్న పరిస్థితి అలాగే ఉంది తెలుగుదేశం పార్టీలో. ఇది ఒక పరీక్ష బాబు గారికి రేపొద్దున్న, లేదు బాబు గారికి తెలియకుండా గ్రౌండ్ లెవెల్లో ఇలా జరుగుతుంది.